దీనికి మన సహస్ర దశ సహస్ర దీపారాధన అంటే కనుక 10,000 దీపాలు వెలిగించడం అంటే కనుక ఆషామాషి అయినటువంటి విషయం కాదు. మరి మనకి ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానమైన కారకులు దీపజ్ఞ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం గారు, అనురాధ దంపతులు, అలాగే వారి కుమారులు, వారి కోడలు ఇక్కడికి వచ్చున్నారు. మున్నా బాబు గారు అని కేకేస్తారు ఆయన్ని. మరి అట్లాగే చాలా మంది మహిళా భక్తులు చాలా పొద్దు నుంచి చాలా వ్యయ ప్రయాసాలని కూడి మరి 10,000 దీపాలని కూడా ఆయన ప్రధాన కార్యకుడు అయితే కనుక ఇవన్నింటినీ కూడా వెనకాలండి చక్కగా నడిపించినటువంటి వారందరూ కూడా చాలా విశేష కూడా చేస్తూ ఉన్నాము. మరి ఒక్క 20 నిమిషాలు కప్పి పెట్టినట్లయితే కనుక అందరం ప్రతి ఒక్కళ్ళం ఒక దీపం వెలిగించి వెనకాల వెలిగించలేని వాళ్ళకు కూడా వెలిగించేటటువంటి సదావకాశాన్ని కలిగించాలి. మనం ఒక దీపం వెలిగిస్తే వెనకాల వాళ్ళతో కూడా దీపం వెలిగించాలి. నేనే 4 దీపాలు వెలిగిస్తే నా ఇంట్లో నలుగురు ఉన్నారు కదా, నలుగురు పుణ్యం వస్తుంది అనేది కాదు. 10,000 ఒక్కళ్ళ దీపం వెలిగించిన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీపం వెలిగించడం వల్ల 10,000 దీపాలు వెలిగించినటువంటి మహత్తరమైనటువంటి పుణ్యఫలం మనందరికీ కూడా వస్తుంది. కాబట్టి చక్కగా సంయమనం పాటించండి, ఓపికగా ఉండండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇప్పుడు ఈ సమయంలో కోపతాపాలు కానీ, అరుచుకుంటాలు కానీ, రాగద్వేషాలు కానీ మనిషికి ఎవరికి కూడా ఉండకూడదు. మనం ఇంతటి కార్యక్రమం చేస్తున్నామంటే కనుక చాలా ఓపికగా ఉండాలి. ఆ ఓపిక మనకి జీవితాంతం కలిగించాలని చెప్పి భగవంతుడిని మనం వేడుకోవాలి. అట్లాంటి మహత్తరమైనటువంటి మన జన్మలో ఇట్లాంటి కార్యక్రమాలు జరిగేవి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అందుకని చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఓపికగా ఉండండి. నేను వెలిగించాలి అనే దానికన్నా కూడా నా పక్కన వాళ్ళు వెలిగిస్తే నేను వెలిగించినట్టే అనుకోండి. అలాగే ఇప్పుడు స్వామివారికి